మాస్టర్ చేసి హెడ్ మాస్టర్ చేసి ఏడేడు గుడిగా మళ్ళీ ఏదో చెప్తారు బాక్స్ లేదు అండ్ చెప్పకండి శ్రీవారి స్టేటస్ అప్డేట్ చేయాలి. మీరు అప్డేట్ చేస్తే నెక్స్ట్ క్లాస్ వస్తుంది. మీరు చేంజ్ చేయకపోతే అదే క్లాస్ స్టేటస్ అప్డేట్ చేయమన్నా ఇంట్లో లేదు జరగలేదు, ఇంట్లో వసతి లేదు. అప్పుడు భార్య భర్త కంటిన్యూగా తీసుకెళ్ళాం. ప్రతి సంవత్సరం పాము ఏదో మాకు జరిగినప్పుడు ఉంటాం. అట్లా చెప్పిన సార్ ముందే వచ్చాం. మా నాయన క్లాసులో కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు హాజరైనప్పుడు తిరిగి మళ్ళీ మధ్యలో కుటుంబోత్సవాలు ఇచ్చా కానీ మీరు ఎక్కడికైనా వలస పోయినప్పుడు వలస తీసుకెళ్ళినప్పుడు కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళిన చోట అక్కడ కూడా బిడ్డను మీరు చేర్చుకోవచ్చు. ఈ వస్తువు మీకుంది. కాకపోతే మీరు టీసీకి అప్లై చేయాలి. టీసీకి అప్లై చేసి మీరు అక్కడ పోయిన చోట ఖచ్చితంగా బిడ్డ చదువు చూసుకోవచ్చు. ఎందుకంటే బిడ్డ మీ దగ్గరే ఉండాలి. బిడ్డలు మీరు ఇక్కడే పెట్టుకోండి. మీరు పెద్దవాడి ఇంట్లో వాడిని కూడా చూసుకునే వస్తువు లేనప్పుడు మీరు ఖచ్చితంగా పిల్లల్ని ఇక్కడే పెట్టుకోండి అని ఎవరైనా చెప్పాలి. ఏ ప్రభుత్వమో చెప్పదు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అది కాదు. బిడ్డలకు మీరు అవకాశం ఉన్నంత వరకు స్కూల్కే పంపించాలి. మీరు ఇక్కడి నుంచి ఏ చీరాలో ఇంటి పట్టికి పోయారనుకుందాం. మీరు చీరాలు పోయినా చేర్చుకునే హక్కు మీకుంది. మీరు ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయినా నేను ఇక్కడ నెల రోజులు పనిచేస్తాను, ఈ నెల రోజులు మా బిడ్డకి ప్రవేశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈ హక్కు మీరు ఉపయోగించుకోండి. ఇక మీదట అవసరమైతే మేము టీసీ రాసిస్తాము. టీసీ తీసుకుపోయి మీరు అక్కడ బిడ్డ నష్టపోకుండా ఆ కాలం అది జనవరి నుంచి ఏప్రిల్ దాకా కాలము చదువుకోవచ్చు. మీరు తిరిగి ఎండాకాలం సెలవులో వచ్చేటప్పుడు అక్కడ టీసీ తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ టీసీతో చేరుకునే సమస్య ఉండేది కాదు. ఒకవేళ మీకు తెలుసో తెలియకో ఒక 2 నెలల పాటు మీరు 3 నెలల పాటు బిడ్డను ఏ పాఠశాలలో చేర్చకపోయినా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తర్వాత తరగతిలోనే చేర్చుకోవాలి తప్ప అదే తరగతిలో చేర్చుకోమని చెప్పకూడదు. ఆ హక్కు ప్రకారం కొన్ని రోజులు రాలేనంత మాత్రాన తిరిగి మళ్ళీ 8వ తరగతి వరకు ఏ అవకాశం మళ్ళీ అవతలేదు. మళ్ళీ అడబాకండి. 10th క్లాస్లో అట్ట చేస్తే మళ్ళీ లేదు, 9th క్లాస్లో అట్ట చేస్తే లేదు. 8వ తరగతి వరకు 13 ఏళ్ళు నిండే వరకు ఏ రీత్యానైనా బిడ్డ ఒక 2 నెలల పాటు 2 నెలలు రాకపోతే మేము డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హాజరయ్యినప్పుడు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. యాప్ ఉంది ఇప్పుడంతా యాప్. ఆ యాప్లో ఒక భాగము ఆయన తప్పుదారి పెట్టించింది హెడ్ మాస్టర్. ఆయన పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం చూసి అది దాన్ని పట్టుకొని ఆయన దాని మీద నిలబడి అదే క్లాస్ తెచ్చుకొని ఇప్పుడు దాకా మాతో కూడా చెప్తుంటే కాదు నువ్వు విద్యా సంవత్సరం మార్చలేదు, అందువల్ల జరిగిన పొరపాటు. ఆయన అవగాహన లోపమో ఏ కారణం చేతనో తిరిగి అదే క్లాస్ చేయడమని ఆయన ఒత్తిడి చేసి ఉండవచ్చు. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ చేయం కాబట్టి ఇప్పుడు 2వ తరగతిలో ఉన్న రాకేష్ హాజరు చూశాను. రాకేష్ మొత్తం నెల చూసాం, పిల్లలందరూ చూశానులే. పామర్తి రాకేష్ మొత్తం లెక్కేసి 127 వారికి హాజరయ్యాడు పామర్తి రాకేష్. కాబట్టి 2వ తరగతిలో 127 రోజులు వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం అబ్బాయి టీసీ తీసుకున్నా టీసీ తీసుకోకపోయినా ఇప్పుడు రాగానే అబ్బాయి 3వ తరగతి